దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సామర్థ్యం, వాని సామర్థ్యాల కొలది దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. కొంతమంది అనుకుంటారు, నేను బలహీనుణ్ణి, నాకు శక్తి లేదు, నేను ఆ పని చేయలేను, అది నా శక్తికి మించింది అని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, ఇది నా వలన కాదు, మాకు జరగదు అని అనుకుంటారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒలింపిక్స్ జరుగుతున్నాయి. అధిక సామర్థ్యం కలిగిన వాళ్ళే మెడల్స్ని సొంతం చేసుకుంటారు. ఎక్కువ సామర్థ్యము, శక్తులు చూపించిన వారే ఆ పోటీలో విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి, ఒక వ్యక్తికి సామర్థ్యాన్ని ఇచ్చేది దేవుడేనండి. ఏ మనుష్యుడైతే దేవునిపై ఆధారపడి దైవ చిత్త ప్రకారం నడుచుకుంటూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుంటారో వారికి దేవుడే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము చివరి లైన్ మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీకు సామర్థ్యం కలుగు చేయువాడు ఆయనే. ఓ సహోదరి, సహోదరుడా, కృంగిపోయి ఉన్నావా నీవు? నా వలన కాదులే, ఇది నా శక్తికి మించిందిలే, దీన్ని నేను పొందుకోలేను, దీన్ని నేను చెయ్యలేను, నాకు శక్తి సరిపోదు అని నువ్వు అనుకుంటున్నావా? సహోదరి, సహోదరుడా, నీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వాసం ఉంచండి దేవుని యందు. అన్ని లక్షలు నేను తీసుకురాలేను, ఈ ఇల్లు నేను కట్టించలేను, అన్ని లక్షల డబ్బు తీసుకొచ్చి ఈ వివాహాన్ని నేను జరిగించలేను, ఈ అప్పు నేను తీర్చలేను, దీంట్లో నేను విజయాన్ని పొందుకోలేను, ఇది నేను సాధించలేనని నువ్వు అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన శక్తిని నమ్ముకుంటే, మన బలమును నమ్ముకుంటే, మన తెలివిని నమ్ముకుంటే, మనుషులను నమ్ముకుంటే వ్యర్థులమైపోతాం, నిష్ఫలులమైపోతాం, మన పనులన్నీ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దైవ చిత్తంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు, పరిపూర్ణంగా దేవునికి మన సమస్యను అప్పగించినప్పుడు మనకు సామర్థ్యాన్ని కలుగు చేసి దాని నుంచి విడిపించి విజయాన్ని ఇస్తాడండి. ఈ దినమే మీరు విశ్వాసం ఉంచండి. ఓ సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చేయలేవని నువ్వు అనుకుంటున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీకు సామర్థ్యం ఇచ్చి ఆ పని చేయుటకు శక్తినిస్తాడు. ఆ కార్యం జరిగించుటకు శక్తినిచ్చి నిన్ను బలపరిచి ఆనందంతో నింపుతాడు. తర్వాత నువ్వు సాక్షి బిడ్డగా ఉంటావు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.